కానీ దీంతో పాటు శ్రీకాకుళంలో ఈ రెడ్లకు సంబంధించిన సంక్షేమ సంఘ భవనం కడితే ఆ ఖర్చు అంతా నేను భరిస్తాను, రెడ్లు అంటే పాలకులు అని గతంలో మీరు అన్నారంట కదా, అది నిజమేనా ఇప్పుడు కూడా చెప్తున్నారు. అంటే సామాజికమైన తన అనుబంధాన్ని కూడా కాపాడుకోవటానికి నొక్కి చెప్పడానికి ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి వెనుక ఖచ్చితంగా ఒక ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా యొక్క లోతుపాతులు ఏంటి, తెర వెనుక శక్తులు ఏంటి, లేకపోతే ఆయన ఆలోచనలు ఏంటి అనేది భవిష్యత్తులో అయితే స్పష్టం కావాలి. ఆయనైతే మౌనంగా ఉండబోరు అన్నది ఒకటి. ఇంకా మూడోది, జగన్మోహన్ రెడ్డిని ఏమీ అననని ఒకటి అనడం, ఆయన వేరే వాళ్ళు పక్కదో పట్టిస్తున్నాడు అంటాం. మూడోది, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరకపోయినా కేసులు అయితే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు జగన్ కూడా నేరుగా కోర్టుకు వెళ్ళి హాజరు కావాల్సిన పరిస్థితి మొన్న వచ్చినప్పుడు దాన్ని ప్రభావం విజయసాయిరెడ్డి మీద కూడా కేసులు కనుక వాళ్ళు పెంచితే, వాటి వేగం పెంచితే అప్పుడు ఈయన కూడా గురవుతారు కదా. కాబట్టి మనం మరిన్ని మార్పులు చూడాల్సిన ఇదే ఉంటుంది. ఆయన చెప్పకపోయినా వీటన్నిటి ప్రభావం కూడా విజయసాయిరెడ్డి మాటల్లో ఉందనే అర్థమవుతుంది.